లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చరణ్ కోసం రంగంలోకి సుక్కు త్రిబులర్ లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన గేమ్ ని మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కానీ శంకర్ తో గేమ్ చేంజర్ బిగ్ బ్రేక్ వేసింది. మరి ఈ సినిమాతో చరణ్ ఊహించని డిజాస్టర్ నైతే ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం దీన్ని సరి చేసుకునేందుకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుతో పెద్ద లాంటి స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి అయితే తెలిసిందే. మరి ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల చేయాలనేది ప్లాన్. పెద్ది తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే దానికి కూడా చరణ్ వద్ద సమాధానం ఉంది. తదుపరి పుష్ప ఫ్రాంచైజీతో సంచలనాలు సృష్టించిన సుకుమార్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు చరణ్ సిద్ధంగా ఉన్నాడు. దీనికోసం సుకుమార్ రైటింగ్స్ టీం ఇప్పటికే సన్నాహాల్లో ఉందని సమాచారం. సుకుమార్ ప్రస్తుతం విరామంలో ఉన్నారు. పుష్ప 2 చిత్రాల సుదీర్ఘ షెడ్యూల్తో ఫుల్ స్ట్రెయిన్ అయిన తర్వాత కొంతకాలంగా మైండ్ ని రిఫ్రెష్ చేసుకుంటున్నారు. తన మైండ్ లో ఆలోచనలకు అతడు గ్యాప్ ఇచ్చాడు. సుకుమార్ మరో 4 రోజుల పాటు ఇదే స్థితిలో విశ్రాంతి తీసుకుంటారు. ప్రాజెక్ట్ లోకి దిగే ముందు ఈ విరామంలో అతడు పూర్తిగా రీఛార్జ్ అవుతున్నాడు. జూన్ 2025 నుంచి సుకుమార్ రైటింగ్స్ రచనా బృందం బరిలో దిగుతుంది. అప్పటి నుంచి సుక్కు పూర్తిగా చరణ్ ప్రాజెక్ట్ కోసం అంకితం అవుతాడని గుసగుస వినిపిస్తుంది. రామ్ చరణ్ కి పాన్ ఇండియా హిట్ ఇవ్వడమే ధ్యేయంగా సుకుమార్ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సుకుమార్ చరణ్ కాంబినేషన్ అనగానే తొలత రంగస్థలం గుర్తుకు వస్తుంది. ఆ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ సాధించడమే గాక జాతీయ అవార్డు కూడా అందుకుంది. నటుడిగా చరణ్ కి కొత్త ఇమేజ్ ఇచ్చిన సినిమా ఇది. అందుకే ఈ జోడీ మరోసారి ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలనే ఆసక్తి అయితే అందరిలోనూ ఉంది.